హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది సబ్జా చెట్టు అండి. దీన్ని సబ్జా చెట్టు అంటారు. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరి గార్డెన్‌లో ఉండాలండి. ఈ ఆకును తెంపుకొని ఇలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఈ ఆకు నుండి వచ్చిన పసరుతో చెవిలో పోసుకుంటే చెవి నొప్పి ఏదైనా ఉంటే పోతుందండి. ఇది మనం వినాయక చవితిలో పత్రిలాగా కూడా ఉపయోగిస్తారు. అలాగే ఇది ఉంది చూడండి. ఇది ఎండిపోయాక దీని నుండి మనం సీడ్స్ చేసుకొని సబ్జా వాటర్ సమ్మర్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎండిన తర్వాత ఇక్కడ నుండి సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చండి. నాకైతే ఈ చెట్టు వల్ల ఇన్ని లాభాలున్నాయని తెలుసండి. మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా తెలిస్తే గనుక నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇది తప్పనిసరిగా మీ గార్డెన్‌లో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇది మంచి స్మెల్ వస్తుంది. మీకు మంచి ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తుంది. చూడ్డానికి చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి.